హాయ్ హలో అండి. పద్దు ఎక్స్‌ప్రెస్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేను చేసేదేంటో తెలుసా? చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. ఎప్పుడు మనం చికెన్ బిర్యానీలే తింటూ ఉంటాం కదా! బిర్యానీలు కాకుండా కొంచెం వేరేగా వెరైటీగా ఇది చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఇది చేశాను. ఒకరోజు మీరు కూడా చేసుకొని తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. అది ఎలా చేశానో ఏమేం కావాలో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూడండి, దీనికి కావాల్సినవి ముందుగా బీన్స్, క్యారెట్, అలాగే క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కుక్కర్లో ముందుగా చికెన్ని బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. దీనికి బోన్స్ ఉండకూడదనమాట, ఫ్రైడ్ రైస్ కదా, అందుకని చెప్పి బోన్లెస్ చికెన్ తీసుకొని దానికి ఉప్పు పెప్పర్ వేసి కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి. ఒక విజిల్ 2 విజిల్స్, ఒక విజిల్తోనే అసలు చికెన్ తొందరగా ఉడికిపోద్ది. తర్వాత ఇంకో చిన్న ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి ఈ ఎగ్స్ ఒక 3-4 ఎగ్స్ అనమాట, ఇవి కొట్టి ఇందులో వేసుకోవాలి. స్క్రాంబుల్డ్ ఎగ్స్ అని దీనిలో కూడా కొంచెం ఉప్పు పెప్పర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఇది అంటే మనం ఎగ్ పొరుటు చేస్తాం కదా, అలాగే అనమాట. దీన్ని ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని దీనిలోకి ముందుగా నూనె వేసుకుంటున్నాను. చూడండి, ఇది ఫ్రైడ్ రైస్ అన్నాం కాబట్టి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది, ఎందుకంటే లేదంటే అన్నం మరీ డ్రైగా ఉండిపోతుంది. ముందుగా అన్నం ఉడికించి పెట్టుకోవాలి పక్కన. అన్నం ఉడికించి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు దీనిలో ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీనిలో చూసారా బీన్స్, క్యారెట్ సన్నగా కట్ చేసుకున్నాను, వీటిని కూడా వేసుకొని కొంచెం ఫ్రై. ఇవి ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే టేస్ట్ బాగుంటాయి, ఊరికే ఉడికితే బాగోవు అనమాట. ఫ్రైడ్ రైస్ అనేసరికి వెజిటబుల్స్ కూడా కొంచెం ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయినప్పుడు అవి బాగుంటాయి. కొంచెం నూనెలో ఇలాగే మగ్గనివ్వాలి కొద్దిగా మూత పెట్టేసి. ఇప్పుడు చికెన్ ఉడికింది కదా, దాన్ని తీసేసి కుక్కర్ తీసేసి దీన్ని ఇలా చిదుపుకోవాలి. బోన్లెస్ చికెన్ కాబట్టి ఇంకా ఈ బోన్స్ ఏముండవుగా ఈజీగా ఇలా చిదుపుకోవచ్చు అనమాట. మొత్తాన్ని ఇలా చిదిపేసి దీనికి మిరియాల పొడి మాత్రం వేసాను, కారం వేయలేదు. ఇప్పుడు చూడండి, ఈ వెజిటబుల్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయి బాగా, అంటే బయట మనం వేరే చోటకి వెళ్తే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి, ఇది మనం కొంచెం కొద్దిగా ఉడికించుకుంటే ఇంకా బాగుంటాయి. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసాను. క్యాప్సికమ్ కూడా వేసి దీన్ని కూడా కొంచెం ఈ ఆయిల్లోనే కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. చూసారా, దీన్ని వెజిటబుల్స్ని ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసినప్పుడే అవి టేస్ట్ బాగుంటాయి అన్నమాట. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకున్నాను. దీనిలో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నాన్ వెజ్ అనేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ పడితేనే అది బాగుంటుంది. ఇప్పుడు చూడండి, వెజిటబుల్స్ రెడీ అయిపోయినాయి. దీనిలోకి ఇగో సోయా సాసు, అలాగే చిల్లీ సాసు, టమాటా సాసు 3 రకాలు వేసేసుకున్నాను. ఇవి కావాలంటే కొంచెం కొంచెం వేసుకోవచ్చు, ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇదిగో చిల్లీ సాస్ అండి, ఇది ముందుది టమాటాది, తర్వాత సోయా సాస్ 3 రకాలు వేసేసుకొని ఇవి బాగా కలుపుకోవాలి. ఇది ఇంత అక్కర్లేదు అనుకునే వాళ్ళు లైట్గా కూడా వేసుకోవచ్చు. చూడండి, దీనిలో ముందుగా ఉడికిచ్చి కొంచెం పీసులు చేసేసుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసుకొని చికెన్ని కూడా కొంచెం దీనిలోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా చిన్నగా చేసుకోవాలి, మరి పెద్ద పెద్ద ముక్కలు చేసుకోకూడదు. ఇప్పుడు దీనిలోనే మరి ఎగ్గు మనం ముందుగా కొంచెం దానిలో ఆయిల్లో కొంచెం వేసేసి ఉప్పు పెప్పర్ వేసుకొని ఆ పొరుట్లాగా కొంచెం చేసేసుకున్నాం కదా, అది కూడా వేసుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్. చూడండి, ఇది కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు దీనిలోకి రైస్ వేసుకోవాలి. మనం ముందుగా ఉడికించి పొడిగా ఉడికించి పెట్టుకోవాలి. దీనిలో బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మామూలు రైస్ అయినా ఏదైనా పర్వాలేదు. కొంచెం పొడిగా ఉడికించి ఉంచుకోవాలి. మెత్తగా ఉంటే ఇందులో వేసి కలబెట్టేటప్పుడు చిదురు అయిపోతుంది అనమాట. ఇలా పొడిగా ఉడికించి ఉన్న రైస్ని ఇందులో వేసుకొని ఇప్పుడు మొత్తానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అన్నం మొత్తం కలవాలన్నమాట. ఇలా అంతా కలిసేలాగా ఇలా కలిపేసేసుకుంటే చివరిలో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఇంకంతే, చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం చికెన్ బిర్యానీలు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా తప్పకుండా మీరు కూడా ఇష్టపడతారు.
ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలియజేయండి. అలాగే మీరు ఇచ్చే కామెంట్స్ వల్ల నాకు ఇంకా ఇంకా మోటివేషన్ అవుతుంది, ఇంకా ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ చేయడానికి కానీ ఏవైనా. చూడండి, లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటున్నాను. ఇంకంతే, ఎంతో టేస్టీగా చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. పిల్లలకి ఇలా చేసి పెట్టిన ఇంకా దీనిలోకి నంచుకోవడానికి కూడా ఇంకేం అక్కర్లేదు, డైరెక్ట్గా ఇలా తినేసేయచ్చు అనమాట. ఇది పిల్లలే కాదు, పెద్దలైనా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా దీన్ని మీరు ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.